తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా మా కరెస్పాండెంట్ సతీష్ మనతో జాయిన్ అవుతున్నారు డీటెయిల్స్ అందించడానికి. సతీష్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ పైన ప్రధానంగా ఫోకస్ ఉంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. రేపు సింగిల్ షాట్ లో మొత్తం 175 మంది 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం షెడ్యూల్ కూడా రాబోతోంది. సో ఒక్కసారిగా ఎలక్షన్ హీట్ పెరిగిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2-3 నెలలుగా నెలకొన్నటువంటి ఒక సందిగ్ధత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అదేవిధంగా మొట్టమొదటి ఫేజ్లో సింగిల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని ఒక చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావించారు. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో మొట్టమొదటిగా పర్యటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. మొట్టమొదటి రివ్యూ చేసింది, ఎన్నికలకు సమాయత్తపరిచింది క్షేత్రస్థాయి అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ నుండే. సో ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు ఎంసీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించింది. ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ల ఐడెంటిఫికేషన్ కానీ ప్రత్యేక బలగాలకు సంబంధించినటువంటి నియామకం అన్నింటినీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మరొకవైపు పొలిటికల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకి ముఖ్యంగా ఎప్పుడు వాస్తవానికి మనం చూడవచ్చు ఎన్నికల నిర్వహణకు సంబంధించి లేదా ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖచ్చితత్వంతో ఉందో, ఎంత వేగంగా ఉందో అన్న అంశం స్పష్టమవుతుంది. సో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించాలని ముందే నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా రేపే రాబోతుంది. సో అంటే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పూర్తి స్థాయి ఎన్నికల టీంని సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో సిద్ధం సభలు ఎక్కడైతే కేడర్ను ఒకవైపు రెడీ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు అభ్యర్థులు రెడీ చేసుకున్నారు, ఇంకొక వైపు మేనిఫెస్టోను కూడా తుది రూపుకు తీసుకొచ్చారు. సో ఎన్నికల ప్రచారాన్ని కూడా రేపు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అన్ని రాజకీయ పక్షాల కంటే ముందుగా మొదలుపెట్టింది, ముందుగా వేగంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకొక వైపు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అయితే ఇప్పటివరకు మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులు ప్రకటించింది. కానీ ఎంపీలకు సంబంధించి ఒక్క అభ్యర్థిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. మరొకవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించి టీడీపీ జనసేనలో పొత్తు సంఖ్యను ప్రకటించారు. వాళ్ళ సీట్లకు సంబంధించి క్లారిటీ ఉంది. కానీ బీజేపీకి సంబంధించి ఇంకా ఒక అంతర్గత యుద్ధమే నడుస్తుందని చెప్పొచ్చు. బీజేపీలో తెలుగు బీజేపీ నేతలకు, అదేవిధంగా ఒరిజినల్ బీజేపీ నేతలకు మధ్య ఒక అంతర్గత యుద్ధం నడుస్తుంది. ఇంకా అక్కడ స్పష్టత రానటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 17న ఎన్డీఏకి సంబంధించిన ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రధానమంత్రి కూడా వస్తారని విపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇంకా వెనకబడి ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఎన్నికల కమిషన్ ఏ విధంగా సిద్ధంగా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్, లైవ్ లో ఉండండి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 3 గంటలకి ఈసీ ప్రెస్ మీట్ ఉండబోతోంది. ఈ అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు మా కరెస్పాండెంట్స్ ముగ్గురు, ఢిల్లీ నుంచి వెంకటేష్, విజయవాడ నుంచి సతీష్, అదేవిధంగా న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ మనతో పాటు రిపోర్ట్ అందిస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ ఢిల్లీ వెళ్దాం, వెంకటేష్ తో మాట్లాడదాం. వెంకటేష్ చెప్పండి, వీవీప్యాట్స్ అదేవిధంగా ఓటర్లు ఎవరికి ఓటేశారనే స్లిప్స్ వీటన్నింటినీ ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో. అదేవిధంగా మరొక అంశం, తెలంగాణ ఎలక్షన్స్ లో మొన్న తీసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈసారి ఆ రకంగా ఏమన్నా కొత్త మార్పులు ఉండబోతున్నాయా, ఏమన్నా కొత్త ఇష్యూస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? గతంలో ఉన్నటువంటి ప్రక్రియనే యథావిధిగా ఎన్నికల సంఘం అనుసరించబోతుంది. 85 ఏళ్ళు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబోతున్నారు. అలాగే వీవీప్యాట్లు కూడా ర్యాండమ్గా అసెంబ్లీ నియోజకవర్గాల ర్యాండమ్గా కొన్ని పోలింగ్ బూతుల్లో వీవీప్యాట్లను ఉంచబోతున్నారు. సో దాని ద్వారా ఎక్కడైనా ఏమైనా డిస్క్రిప్రియన్స్ కనుక ఉంటే వాటిని లెక్కించే విధంగా వాటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈవీఎంల ద్వారానే వెళ్ళాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈవీఎంలపైన అనేక అనుమానాలు ఆయన ఇటీవల జరుగుతున్నటువంటి న్యాయయాత్రలో కూడా ఆయన ఈవీఎంలపైన ఆరోపణలు చేసినప్పటికీ కేంద్రం ఎన్నికల సంఘం మాత్రం క్లియర్గా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనే దిశగా కసరత్తు చేసింది. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయింది. మొత్తానికి ఎన్నికల అబ్జర్వర్లతో కూడా ఇటీవల విజ్ఞాన్ భవన్లో సమావేశం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ కావాలి.
పారదర్శకంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలనేది క్లియర్గా అబ్జర్వర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఒక హ్యాండ్ బుక్ కూడా వారికి అందజేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా సివిజిల్ అనేటువంటి ఒక యాప్ ఉపయోగిస్తున్నారు. సో సివిజిల్ యాప్ ద్వారా ఎవరైనా అభ్యర్థి కానీ పార్టీ కానీ ఏమైనా అక్రమాలకు పడితే ఇమీడియట్గా వీడియో కానీ ఫోటో కానీ తీసి డౌన్లోడ్ చేసి వాటిని సివిజిల్ యాప్ ద్వారా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి అబ్జర్వర్స్ కనుక పంపిస్తే వితిన్ 50 మినిట్స్లో వితిన్ 1 అవర్లో వాటిని గ్రీవియన్స్ అంతా కూడా రిడ్రెసల్ చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంది. సో సివిజిల్ అనేటువంటి యాప్ మాత్రం చాలా ఒక కీ రోల్ ఈ ఎన్నికల్లో పోషించబోతుంది. ఎవరికి ఏ సమాచారం తెలిసినా కానీ ఇమీడియట్గా ఫిర్యాదు చేయడం, దాన్ని ఫిర్యాదును పరిష్కరించేందుకు కూడా ఎన్నికల సంఘం ఒక కౌంట్ డౌన్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో 10 నుంచి 50 నిమిషాల మధ్యలోనే ఆ ఫిర్యాదును అటెండ్ అయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంది. సో ఈసారి క్లియర్గా మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకుంటుంది. వాటితో పాటు ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం, అలాగే ఎక్కడైనా గ్రీవియన్స్ వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యే విధంగా ఒక వేగంగా స్పందించేటువంటి ఒక వ్యవస్థను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు కొత్తగా ఎన్నికల కమిషనర్లు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఫుల్ ప్లెడ్జ్గా అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా పారదర్శకంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే విధంగా అవసరమైనటువంటి అన్ని చర్యలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక వస్తే ఒకసారి తొలి విడతలో దాదాపు 90 నుంచి 100 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా 90 నుంచి 100 స్థానాలకు ఎన్నికలు జరిగే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం. సో మొత్తానికి 7 విడతల్లో ఎన్నికల షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలు సమస్యాత్మక రాష్ట్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇటీవల చూసాం పశ్చిమ బెంగాల్లో విపరీతమైనటువంటి హింస జరుగుతుంది, ఎన్నికల హింస, నేరుగా పోలీసులపైన ఈడీ అధికారులపైన దాడులు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి రాష్ట్రాలు సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో 7 విడతల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇటు సౌత్లో చాలా రాష్ట్రాలు ప్రశాంతమైనటువంటి రాష్ట్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. సో ఈ రాష్ట్రాల్లో సింగిల్ ఫేజ్లోనే అన్ని చోట్ల ఎలక్షన్ పూర్తి చేసే విధంగా ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. కేవలం యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్లో మాత్రం ఈ 7 ఫేజెస్లో ఎన్నికలు జరిగే విధంగా కసరత్తు చేస్తోంది. ఓకే వెంకటేష్, లైవ్ లో ఉండండి. ఇస్మాయిల్తో కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇస్మాయిల్ చెప్పండి, తెలుగు రాష్ట్రాల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే 2019 లాగా ఈసారి ఫస్ట్ ఫేజ్ లోనే జరుగుతుందా, అదేవిధంగా ఏపీ, తెలంగాణకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ప్లస్ తెలంగాణ లోక్సభకు సంబంధించి ఒకేసారి జరుగుతాయా అనే 2 క్వశ్చన్స్. అదేవిధంగా ఎన్ని ఫేజెస్ లో ఎలక్షన్ ఉండబోతుంది, వెంకటేష్ చెప్పినట్టు ఈసారి కూడా 7 ఫేజ్లు ఉండబోతాయా, ఇలాంటివన్నీ కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి షెడ్యూల్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏం చెప్తారు? ఎన్ని ఫేజెస్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటిది ఫస్ట్ క్వశ్చన్. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒక డీటెయిల్డ్ గ్రౌండ్లో తిరిగి ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా 7 దశలు అనేటువంటివి గతంలో చేశారు. సో కాబట్టి ఈసారి కూడా 7 దశల్లోనే చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ సోర్సెస్ చెప్తున్నటువంటి మాట. అయితే రెండో విషయము ఎక్కడ ఫస్ట్ ఫేజ్ ఎక్కడ సెకండ్ ఫేజ్ అనేటువంటిది. ముఖ్యంగా ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయో ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం అనేటువంటిది ఎలక్షన్స్లో చాలా ఛాలెంజింగ్. సపోజ్ మనం దక్షిణాదిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి సిఆర్పిఎఫ్ను అటువైపు ఉన్నటువంటి యూపీ లేదంటే బీహార్కు తరలించవచ్చు. లేదంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఒకవేళ సౌత్లో ఏదైనా ఒక స్టేట్లో ఫస్ట్ ఫేజ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ సెకండ్ ఫేజ్లో సౌత్లో ఇంకొక ఫేజ్ పెడితే ప్రతిసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ను అటువైపు ఇటువైపు మూవ్ చేయడం అనేటువంటిది చాలా వరకు కొంత తలనొప్పి వ్యవహారం. ఎట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ చాలా స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి సౌత్లోనే ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. సౌత్లో ఎక్కువ స్టేజ్లో ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలనేటువంటిది, ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో కంప్లీట్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి స్ట్రాటజీ. ఎందుకంటే గతంలో వాళ్ళు సిఆర్పిఎఫ్తో పెట్టినటువంటి మీటింగ్స్లో కూడా దీన్ని చాలా ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ వైపు నుంచి ఇటువంటి రిక్వెస్ట్ వచ్చింది. కాబట్టి ఈసారి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకేసారి ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు కాబట్టి ఒకేసారి ఎలక్షన్స్ సంబంధించి పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈజీ అవుతుంది. రెండోది ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మందికి అటు ఏపీలో ఇక్కడ ఓటింగ్ 2 ఓట్లు
ఓట్లు ఉండడం ఇవన్నీ వ్యవహారం ఉంది కాబట్టి ఈసారి ఏకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకేసారి ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం రెండో విషయము సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వీళ్ళలో ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం కాన్స్టిట్యున్సీస్లో ఓటింగ్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశమే ఉంది. ఎందుకంటే గత 2014, 2019 మనం చూసినప్పటికీ ఇప్పుడు చూస్తున్నటువంటి దానికి కూడా క్లియర్గా మ్యాన్ పవర్ మూవ్మెంట్ ఎట్లా అనేటువంటిది మనం లెక్కలు వేసుకుంటే ముఖ్యంగా ఆర్మడ్ ఫోర్సెస్ని డిప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే కాన్సన్ట్రేషన్ దీని మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా క్లియర్ చేయాలి. దీన్ని ఎక్కువగా ముఖ్యంగా ఈ స్టేట్స్ని ఫస్ట్ క్లియర్ చేయాలనేటువంటిదే కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత సమస్యాత్మక ప్రాంతాల మీద ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్ కావచ్చు, లేకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, కొంత బీహార్లో కొంత ప్రాంతం కావచ్చు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. బిందు. ఓకే ఇస్మాయిల్, సతీష్ దగ్గర కూడా ఒకసారి వెళ్దాం. మనం విజయవాడ నుంచి సతీష్ మనతో పాటు ఉన్నారు. సతీష్ చెప్పండి, ఏపీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించే ఎన్నికలు ఈసారి 100%. అయితే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ప్రిపేర్డ్నెస్ ఒకసారి చూస్తే కనుక ఈ బదిలీలు వీటన్నిటిని కూడా ఇప్పటికే కంప్లీట్ చేసేసిన పరిస్థితి. ఆ అంశం పైన ఏం చెప్తారు? మరొక రెండో అంశం ఏంటంటే ఈ దొంగ ఓట్లు, ఇదంతా కూడా చాలా ఇష్యూస్ నడిచిన పరిస్థితి. ప్రధానంగా అధికార పార్టీ ఫిర్యాదులు కూడా చేసింది ఎలక్షన్ కమిషన్కి వీటన్నిటికీ కూడా. దీనికి సంబంధించి మరొక క్లారిటీ ఏమన్నా ఈసీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఒకవైపు ఇప్పటికే ఆ ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. వీటిలో కూడా ఇంకా చేర్పులు మార్పులు ఆ ఎన్నికల పోలింగ్ ఆ సమయం నాటికి ముందు రోజు వరకు కూడా అవకాశం ఉంది. అయితే చాలా తక్కువ క్లెయిమ్స్ మాత్రమే యాక్సెప్ట్ అయ్యేటువంటి పరిస్థితి. సో ఓటర్ల జాబితా వరకు వస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివైజ్డ్ ఓటర్ లిస్టులో 4 కోట్ల మందికి పైగా 4,02,00,000 పైగా సుమారుగా ఓటర్లు ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించారు. మరొక వైపు పోలీస్ బలగాల విషయానికి వస్తే ఇప్పటికే 465 సిఎస్ఎఫ్ బలగాలను, అదేవిధంగా 56 ప్రత్యేక ఏవైతే స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కావాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాసింది. దీంతోపాటు 26 జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సుమారుగా 43,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించింది. అందులో సమస్యాత్మక కేంద్రాలతో పాటుగా దాదాపుగా 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అవసరమైనటువంటి మౌలిక వస్తువులన్నిటికీ సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ కూడా అన్ని జిల్లాల అధికారులకు, కలెక్టర్లకు ఇచ్చారు. మరొకవైపు ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకోవైపు ఎన్నికల కమిషన్ ఈసారి ఒక లక్ష్యాన్ని కూడా స్పష్టంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 79.77 ఆ పోలింగ్ శాతం నమోదైంది. అదే జాతీయ స్థాయిలో అయితే 69% పోలింగ్ శాతం నమోదైంది. సో ఈ పోలింగ్ శాతాన్ని ఖచ్చితంగా ఈసారి పెంచాలన్న ఒక లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పెట్టుకుంది. అందుకనే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఓటర్లు కూడా అవగాహన ఈసారి 83% పోలింగ్ జరగాలని ఒక లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. పటిష్టమైనటువంటి బందోబస్తుతో పాటు అధికారుల నియామకంతో పాటు చెక్ పోస్టులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. సెబ్ ద్వారా తనిఖీలు, నగదు రవాణాలపైన ఇప్పటికే తనిఖీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైనని చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ అయితే పూర్తి సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఓకే సతీష్, ఇస్మాయిల్, అదేవిధంగా వెంకటేష్, థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు. సో రేపు ఒక బిగ్ డే కాబోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది. ఎన్ని ఫేజ్లలో ఎన్నికలు జరుగుతాయి, తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు ఉంటాయా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ నిర్వహించే ప్రెస్ మీట్ ద్వారా దీనికి సంబంధించి పూర్తి సమాధానాలు వచ్చే అవకాశం ఉంది.